మన శరీరం చనిపోయిన తరువాత మనకేమవుతుంది? శవం అక్కడే ఉంటుంది. కాని మనసు, ఆత్మ, ఇది వేదాలు చెప్పిన అత్యంత రహస్యమైన సత్యం. ఆత్మ యొక్క అసలు స్వరూపం. వేదాలు చెబుతున్నాయి, ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఇది కేవలం శరీరాలను మారుస్తుంది, వస్త్రాలు మార్చినట్లే. మీరు ఈ శరీరం కాదు, మీరు ఒక శాశ్వత శక్తి. మరణక్షణంలో జరిగేదేమిటి? చివరి క్షణంలో మన జీవితం మొత్తం మన కళ్లముందు తిరుగుతుంది. ప్రతి ఆనందం, ప్రతి బాధ. ఇది ఒక ఫైనల్ రివ్యూ. ఆ తరువాత ఆత్మ నెమ్మదిగా శరీరం నుండి బయటకు వస్తుంది. ప్రేతస్థితి, మధ్యదశ. వేదాల ప్రకారం మరణం తరువాత వెంటనే ఆత్మకు శాంతి రాదు. అదొక మధ్యదశలో ఉంటుంది. దీనిని ప్రేతస్థితి అంటారు. ఈ సమయంలో ఆత్మకి ఆకలి, దాహం, కాని శరీరముండదు. అందుకే మన సంస్కృతిలో పిండప్రదానం చేస్తారు. యమపథం, ఆత్మ ప్రయాణ మార్గం. ఆత్మ ఒక దీర్ఘమైన మార్గంలో ప్రయాణిస్తుంది. దీనిని యమపథం అంటారు. ఈ మార్గం సులభం కాదు. కొన్నిచోట్ల అంధకారం, కొన్నిచోట్ల అగ్ని. పుణ్యాత్ములకు ఇది సులభం, పాపాత్ములకు ఇది భయంకరం. చిత్రగుప్తుడు, కర్మల లెక్కలు. ప్రతి మనిషీ చేసిన పనులు ఒకచోట నమోదవుతాయి. అది చిత్రగుప్తుడి వద్ద. మీరు ఎవరికీ తెలియకుండా చేసిన పనులు కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. యమధర్మరాజు తీర్పు. యమధర్మరాజు ముందు ఎవ్వరూ తప్పించుకోలేరు. అక్కడ ధనం, స్థానం, పవర్ ఏదీ పనిచేయదు. కేవలం మీ కర్మ మాత్రమే. నరక అనుభవాలు. పాపాలు చేసినవారు వివిధ నరకాలలో శిక్షలు అనుభవిస్తారు. ఇది శాశ్వతం కాదు, కాని చాలా కఠినమైనది. ఈ శిక్షలు ఆత్మను శుద్ధి చేయడానికి. స్వర్గ అనుభవం. పుణ్యాలు చేసినవారు స్వర్గంలో ఆనందం అనుభవిస్తారు. కాని ఇది కూడా తాత్కాలికమే. పునర్జన్మ, కొత్త ప్రయాణం. ఆత్మ మళ్లీ భూమిపైకి వస్తుంది. మీరు ఎక్కడ పుడతారు, ఎవరికి పుడతారు, ఇదంతా మీ గత కర్మలపై ఆధారపడి ఉంటుంది. మోక్షం, చివరి గమ్యం. ఈ చక్రం నుండి బయటపడే మార్గం. అదే మోక్షం. ఇది సాధించడానికి ధర్మం, ధ్యానం, భక్తి అత్యవసరం. చివరి సందేశం. మీరు ఈరోజు చేసే ప్రతి పని మీ రేపటి జన్మను నిర్మిస్తుంది. జీవితం చిన్నది, కాని ఆత్మప్రయాణం అనంతం. అందుకే సత్కర్మలు చేయండి, ప్రేమతో జీవించండి. ఎందుకంటే మీరు చనిపోవడం కాదు, మీరు మారిపోతున్నారు.